ప్రపంచమంతా శూన్యంతోనూ కుట్రలతోనూ నిండిన కాలం అదే. దుష్టశక్తులు దుర్మార్గులు ప్రపంచాన్ని పాలిస్తున్న సమయం అదే. దుష్టశక్తిని ఎదిరించి ఎవ్వరూ పోరాడలేని కాలం అదే. అన్ని చోట్లను దాడి చేయండి. త్వరగా ఏంటి? తలుపు వేయండి. లోపలికి రాకూడదు. త్వరగా త్వరగా. ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మమ్మల్ని వదిలేయండి. మమ్మల్ని చేయకండి. సింహాసనపు గది ఎక్కడుంది? నేను చెప్తాను. ఇప్పుడు నిద్రపో, బాగా నిద్రపో. వెళ్ళండి. వీళ్ళల్లో ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలకూడదు. చావరా. మనతో పాటు ఇక్కడైతే ఉన్నట్టనిపిస్తుంది. దీనికంటే పెద్ద వైభవం ఇంకోటి లేదు. మాట్లాడకుండా రండ్రా పోరం బొక్కలారా. కదలకుండా అక్కడే ఉండండి. కెప్టెన్, మన ప్రాణాలకు ఆపదుంది ఇక్కడ, నాకు బాగా తెలుస్తుంది. కదలకుండా అక్కడే ఉండమని చెప్పు. నేనే ఇక్కడ ప్రమాదకరమైన వాడిని. సరిపోయింది. నాతో రండి. ఇక్కడుంది చూడండి. నేను దాన్ని కనిపెట్టేశాను. తలుపు తెరు.
ఎవరు చెప్పు. నేను పిశాసుల ఆయుధాన్ని. నిన్ను నాతో తీసుకెళ్ళడానికే నేను ఇక్కడికి వచ్చాను. నీ ఒప్పందం ఇంతటితో అయిపోయింది. ఒప్పందమా? నేనే ఒప్పందం వేయలేదు. ఒప్పందం ఉంది. నీ ఆత్మే దానికైన వెల. అతి అసహ్యలు నిండిన నీ జీవితం ఇంతటితో ముగిసింది. నా ఆత్మని నువ్వు తీసుకోలేవు. నీకు చివరి కోరికంటూ ఉంటే ఏదన్నా పేరుకో. పిశాసులకు నిన్ను నేను సమర్పిస్తున్నాను. వెళ్ళి నీ వాళ్ళకి చెప్పు, నరకానికి వెళ్ళడానికి నేను ఇంకా సిద్ధంగా లేనని. దేవుడు నన్ను కాపాడుతాడు. పిచ్చోడా, నీకు అంత ధైర్యం ఉందా? మర్యాదగా లొంగిపో. నీ వల్ల కాదు. నా ఆత్మని తీయడం నీ వల్ల కాదు. ఆ దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీ ఆత్మ మాకే సొంతం. వ్యాన్. నువ్వెవరు కొత్తగా ఉన్నావు? ఇతని పేరు థామస్. ఇప్పుడే మన జట్టులో చేరారు. నిజంగానే ఈ గుర్తులన్నీ మిమ్మల్ని రక్షించడానికా ఈ లేదా? పవిత్రమైన స్థలం గురించి మీరు తెలుసుకోవాలి. నేను వ్యాన్ హెల్సింగ్తో కాస్త మాట్లాడాలి. మ్యాథిల్లో మీ ఏడుపు శబ్దాలను మళ్ళీ మేం విన్నాము. అవును, అది నా కళ. ఆ కళలే ఇంకా నన్ను పీడిస్తున్నాయి. నీ కలలు ఏం చెప్తున్నాయో దాని వెనక వెళ్ళడమే నీకు మంచిది. నేను అలాగే చేస్తాను. నా కళల్లో నాకు దక్కేదంతా శిక్ష మాత్రమే. భగవంతుడే అతన్ని కాపాడుకున్నాడు. నేనేమీ అతనిలా దేవుణ్ణి కాదు. నేను దేవుణ్ణా. నా శత్రువులు ఇక్కడ నా కోసం వేచి ఉన్నారు. ఈ చోటు, ఈ ప్రార్థనలు, ఈ గుర్తులు ఇవే వాళ్ళ బారి నుండి నన్ను కాపాడుతున్నాయి. ఇటు చూడు వ్యాన్, నువ్వు ఇక్కడికొచ్చి చాలా రోజులైంది. మన చుట్టూ ఒక నీడ ఉంటుందనుకుంటా. వద్దు, ఇది మనకి సరైన సమయం కాదు. సరైన దారిని ఎంచుకోవడం కోసం నేను ప్రార్థించేవాడిని. దానికైనా దారి నాకు దొరికింది. ఇటు చూడు వ్యాన్, మమ్మల్ని వదిలి ఇప్పుడు వెళ్ళాలి. ఎందుకని? నేనిక్కడ ఒంటరిగానే కదా జీవిస్తున్నాను. నేను ఎవరికి ఏ కీడు చేయలేదు. నా దుష్ట మార్గాల్ని, శక్తుల్ని అన్నిటినీ పక్కన పెట్టాను. నేను ఇక్కడ ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు అది వెతుకుతున్నాను. నేర్చుకున్నావని నాకు బాగా తెలుసు. కానీ నీ భవిష్యత్తు మాతో కాదు. మీరు నాకు ఇలా చేయకూడదు. నేను ఈ చర్చ్కి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా ఆస్తి మొత్తం ఇచ్చాను. నీ దారాల మనసుకి మేము కృతజ్ఞతలు చెప్తాం. కానీ ఒక విషయం వద్దు, నువ్వు వద్దు, తెలుసుకోవాల్సింది ఒక్క నిమిషం. ఏంటంటే, దయచేసి నేను బ్రతిమలాడేలా చేయకండి. ఈ చోటు నాకొక శరణాలయం లాంటిదే. ఎందుకు నన్ను వెళ్ళిపోమంటున్నారు? నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి. అవునా? నీదొక గొప్ప పుట్టుక.
నువ్వు ఉండాల్సింది అసలు ఇక్కడ కాదు. నీ కుటుంబ సభ్యుల దగ్గరికి నువ్వు వెళ్ళి చేరాలి. లేదు, చెప్పేది కాస్త విను. లేదు, నేను నా ఇంటికి వెళ్ళను. నువ్వు ఉండాలన్నా ఇక్కడ ఉండలేవు. నా కల్లో వీడిక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పింది. వచ్చిన కాలం నేను అమలుపరిచాను. వ్యాన్కి ఎందుకు వెళ్తున్నాడన్న కారణం తెలుసా? ప్రతి మనిషి తన తలరాతిని వాడే తెలుసుకోవాలి. వ్యాన్ తలరాతిని వాడే కనిపెట్టుకోవాలి. బయటపడ్డానికి ఎన్నో దారులున్నాయి, కానీ అన్ని దారులు ప్రశాంతంగా ఉండవు. యాత్రికుడా, మాతో వస్తారా? లేదు, పర్లేదు, వద్దు. ఈ మార్గంలో ఒంటరిగా వెళ్ళడం చాలా ప్రమాదకరం. మీ కరుణకి ధన్యవాదాలు. నేను నడుచుకుంటూ వెళ్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. మీకోసం ప్రార్థిస్తాను. నేను మీకోసం ప్రార్థిస్తాను. ధన్యవాదాలు. పద. ఈ రోజు వీళ్ళని వదలకూడదు. వీళ్ళ దగ్గర ఉన్న సొమ్ముని కాజేద్దాం. చుట్టుముట్టండి, త్వరగా. చూస్తావేంటి? త్వరగా వెళ్ళు, చుట్టుముట్టు. అది కదిలేవంటే చంపేస్తాను. ఏ గొడవ చెయ్యకు. కానీ ఆల్రెడీ నువ్వు అన్ని సమస్యలు సృష్టించావు. ముందు చూద్దాం. ఏం చెప్పేలా లేవులే. ఏం లేదా? నీ దగ్గర ఏమీ లేదా? నీకేం కావాలో తీసుకో. దాని గురించి నువ్వు దిగులు పడకు, మేం తీసుకుంటాం. నిన్నేం చేస్తాను చూడు. ఇక్కడ చూడు, ఇది మాయ గుర్తులు. అయితే వీడు బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు అనుకుంటా. వీడిని ఇప్పుడు ఏం చేస్తారో చూడు. వీడిని ప్రాణాలతో తగలబెట్టమంటావా? నువ్వు చేతపడి చేసేవాడే కదా. చెప్పరా, నిజం చెప్పరా, చెప్పు. నీ కళ్ళల్లో కసి బాగా కనపడుతుంది. నువ్వు నన్ను చంపేస్తావా? చంపేస్తావా? చంపను. ఏంటి నీ దగ్గర చంపవా నువ్వు? నేనిక ఎవరి మీద దాడి చేయను. నేను దుర్మార్గాన్ని వదిలేశాను. ఈయన శాంతమూర్తి, కానీ మేము హింసను వదిలిపెట్టలేదురా. నేను చెప్పినట్టుగా చెయ్యి. నువ్వు ఎవరనేది మర్చిపోకు.
నువ్వు రెండో యువరాజువి. మార్కస్ నా వారసుడు. నా మరణం తర్వాత ఇతని రాజ్యాన్ని పాలిస్తాడు. కానీ నాన్న మార్కస్ ఒక మోసగాడు. నువ్వు జ్ఞాన స్నానం చేసి దేవాలయంలోకి వెళ్ళాలి. ఒక మంచి నాకు ఫాదర్గా. పాస్టర్ ఇవ్వడానికి అస్సలు ఇష్టం లేదు నాన్న. నీ ఇష్టాలు ఇక్కడ ముఖ్యం కాదు. నువ్వు దేవాలయంలో చేరాలని ఆజ్ఞ వచ్చింది. నేను అక్కడికి వెళ్ళను. నా మాట ప్రకారం నడుచుకోకపోతే నీకేమీ దక్కదు. నా ఆస్తిలోంచి చిల్లి గవ్వ కూడా నీకు నేను ఇవ్వను. వెళ్ళాలంటే అలాగే వెళ్ళిపో. నా మాట మీరి నువ్వు వెళితే మళ్ళీ తిరిగి ఇక్కడికి రాకూడదు. నా మాట మీరి వెళ్ళొద్దు. శాంతించండి, మీకు ఏం కాదు. మీరు ఇప్పుడు బాగున్నారు. కళ్ళు తెరిచారా నాన్న? ఆయన లేచారు. మీరు రండి. ఇదిగోండి, నీళ్ళు తీసుకోండి, తాగండి. మెల్లగా తాగండి, ఏం లేదు. మెరిడే, ఈయనకి జ్వరం తగ్గింది. దేవుడికి కృతజ్ఞతలు. నీకేమీ కాదు. నా పేరు క్రోతల్, విలియం క్రోతల్. మా అమ్మాయే నిన్ను కాపాడింది. ఆ దేవుడు మనల్ని గమనిస్తూనే ఉన్నాడని అనుకుంటున్నాను. మమ్మల్ని కాపాడడం కోసమే మిమ్మల్ని పంపించారు. ఎడ్వర్డ్, ఆపు. ఈ రాత్రి గడపడానికి ఒక చోటును వెతుకుతున్నాం. అమ్మ, దీన్ని నేను ఇక్కడ అక్కడ పెట్టమ్మా. ధన్యవాదాలు. దీంతో మనం మంట రగిలించొచ్చు. సామ్యుయల్, గుర్రం ఎక్కడో చూడు. నేనా? మీ అన్నయ్య ఏదైనా పని చెబితే నువ్వు మర్చిపోకుండా దాన్ని చెయ్యాలి. కెప్టెన్ వ్యాన్, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. మీరు చేసిన ఈ సాయానికి నేను ఏమి రుణం తెచ్చుకోవాలి? మీ అనుమతితో నేను వెళ్ళి నన్ను శుద్ధి చేసుకొస్తాను. నా వల్ల అయిన సాయం చేస్తాను. మ్. చాలా ఆకలితో ఉన్నట్టున్నారు. అవును, చానాళ్ళ తర్వాత మంచి భోజనం. మీరు ఏం చేసినా అది బాగుంటుంది. పోయిన వారం కూడా ఏదో చేసిందే, రబ్బర్ లాగా. ప్రశాంతంగా ఉండండి. అలాగే ఉంటుంది. మీరు ఓడకి కెప్టెన్గా ఉండేవారని విలియం చెప్పారు. అవును, నేను కెప్టెన్గా ఉన్నాను. అయితే స్పానిష్కి ఎదురుగా యుద్ధం చేశారా? అవును. ఇంకెవరెవరితో యుద్ధం చేశారు? అందరికీ అవకాశం ఇవ్వాలనే కోరిక, కానీ ఎక్కువ మంది కూడా కాదు. అడ్మిరల్ రేర్తో ప్రయాణం చేశాను, ఏంటి, అతనితోనా? కానీ అది సరిగ్గా కుదరలేదు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, లోకాన్ని చుట్టుచూడ్డానికి చాలా ఆతృతగా ఉంది కదా. విప్లవం ఇంకా రక్తంతో నిండిన జీవితం ఎలా ఆతృతగా ఉంటుందనుకుంటున్నావు? నేను ఆ రకంగా చెప్పలేదు. నువ్వు ఎందువల్ల నేను ఏం చెప్పినా సరే నువ్వు తప్పుగానే అనుకుంటున్నావు. నువ్వు చాలా నేర్చుకోవాలి. నాకు నాకు ఒక తెలుసు. నమ్మకం కలగడానికి ముందు వరకు నేను రాణిగారి సైన్యంలోనే ఉన్నాను. ఒకడి ప్రాణం తీయడం అంటే అది అంత సులభమైన విషయం కాదు. క్రోన్ త్రోన్ చెప్పేదాన్ని నేను అంగీకరిస్తాను. నేను ఇంట్లో కంటే యుద్ధ రంగంలోనే ఎక్కువ ఉన్నాను. ఈ చేత్తో ఎంతో మందిని చంపాను.
నా మాట వినకుండా వెళ్ళావంటే నీకేమీ దక్కదు. ఒక్కసారి నువ్వు బయటకు వెళ్ళావంటే ఆ తర్వాత తిరిగి రానే రావద్దు. నా మాట విని వెళ్ళొద్దు. అరవకు. ఏం చేస్తున్నావు? చెప్తున్నాను కదా, ఆపు! నోరు మూసుకుని ఉండు. ఆపు! వచ్చావు. మార్కస్, నువ్వేం చేస్తున్నావు? వ్యాన్, నువ్వు పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నావు అనుకున్నా. ఇక చాలా ఆపు. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. వదులు మార్కస్. ఏయ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే చంపేస్తా. ఇక్కడి నుంచి వెళుతున్నావు కదా, ఇది నా గుర్తుగా ఉండని. ఇక్కడికి వచ్చి ఈ దృశ్యాన్ని చూడు. ముందు నేనే పుట్టాను, తర్వాత వారసుని నేనే. ఈ ప్రాంతం మొత్తం నాదే, నీది కాదు. మర్యాదగా నీ వస్తువుల్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. మార్కస్! మార్కస్! బ్రాట్, రండి, వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు పర్వాలేదా? కొంచెం నొప్పిగా ఉందంతే. మీ అమ్మాయికి నయం చేసే శక్తి ఉందా? అవును, కరెక్టే. వాళ్ళ అమ్మలాగానే. వీళ్ళిద్దరే ఈ ప్రపంచంలో ఉన్న అందమైన అమ్మాయిలు. నాకు నా కుటుంబమే అన్నిటికంటే ముఖ్యం. మీరు అదృష్టవంతులు. మీకు కుటుంబం ఉందా? నాకు అన్నుండేవాడు. వాడు చనిపోయి చాలా కాలమైంది. నయం కాని వ్యాధులతోనూ, యుద్ధం వల్ల, మత పిచ్చి వల్ల మేము చాలామందిని కోల్పోయాం. ఈ ఎడ్వర్డ్ కూడా, ఆయనకు భార్య పిల్లలు ఉండేవారు. ఆ దేవుడు దయ వల్ల వాళ్ళు బాగున్నారు. ఇప్పుడు కొత్త ప్రపంచం వైపు మనం పరిగెడుతున్నాం. అవును, చాలా సరిగ్గా చెప్పారు. కొన్ని సమయాల్లో మనం అన్నిటినీ మొదటి నుంచి మొదలు పెట్టవలసి ఉంటుంది. కావాలంటే మీరు కూడా మాతో కలవండి. ఇది ఒక అద్భుతమైన ఆహ్వానమే. చాలా థ్యాంక్స్. మీరు చాలా మంచివారు. నిజానికి మీరు ఎలాంటి వాళ్ళని మీతో చేర్చుకుంటున్నారో మీరు తెలుసుకోవాలి. నేను చాలా చెడ్డ పనులు చేశాను. దుర్మార్గాలు ఎంతోమందిని గాయపరిచాను. నేనింతకు ముందు నేనొక దుష్ట శక్తి, చాలా దుర్మార్గుణ్ణి. రక్షణ గురించి, క్షమించడం గురించి దేవుడు చాలా చెప్పాడు. కాదు, నా ఆత్మ శిక్షింపదగిందే. సాతాను సైన్యాన్ని శాంతి మార్గం వైపు నడిపించి తీసుకెళ్ళాలి. అయితే మీరు దారి తప్పిపోకండి. కెప్టెన్ వ్యాన్, నేను చెప్పేది అర్థం చేసుకోండి. కెప్టెన్ వ్యాన్, చెప్పండి. ఈ వస్త్రాల్ని నేనే తయారు చేశాను. ఈ వస్త్రాలు మీకు కొంచెం ఏంటా కొంచెం కొంచెం వెచ్చగా ఉంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎలుగుబంటి చర్మంతో చేసిన దుస్తులు మీకు చాలా బాగున్నాయి. నిజం చెప్పాలంటే మీరు వేసుకున్న దానికంటే చాలా బాగుంది. మీకు నచ్చినట్టుగా ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే గౌరవించే విధంగా ఉన్నారు. ఇలా ఒకరు పొగిడి చాలా కాలం అవుతుంది. బాగుంది. థ్యాంక్ యూ. మీరు మాతో అమెరికా వస్తారా? నేను ఖచ్చితంగా చెప్పలేను శామ్వెల్. ఎందుకు? ఎందుకంటే నువ్వు నీ కుటుంబం కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారు.
కానీ నేను నా పాత జీవితాన్ని వెతుక్కొని వెళ్తున్నా. వాళ్ళని మీరు గాయపరించరా? మ్హూ. మీరు అనుకుంటే అప్పుడే చంపేసి ఉండొచ్చు కదా. నేను అప్పుడే వాళ్ళ గుండెను లాగి బయటికి తీసేయాల్సింది. మీరు నాతో తలపడతారా? ఇలా గుచ్చి ప్రశ్నలు అడిగితే ఖచ్చితంగా నీతో తలపడతాను. అదిరింది. తలపడ్డానికి సరైన కారణం రాలేదు బుడ్డోడా. ఇప్పుడు కారణం దొరికించేయండి. ఈ అందమైన అమ్మాయిని నా దగ్గర సామ్యూయల్. నుండి కాపాడని చూద్దాం. కుర్రాన్ని భయపెట్టుకో. ఓ వ్యాన్, నన్ను తన నుంచి కాపాడండి. రా శామ్యూల్. అలాగే అది. శాంబల్, వెళ్ళి బండెక్కు, వెళ్ళు. అసలు ఈ ఘోరం ఎవరు చేసుంటారు? పిశాచి అది ఇక్కడికి వచ్చింది. ఇది పిశాచ్ అయ్యి ఉండదు. ఇక్కడ ఒక మంత్రగతిని తగలబెట్టారు. ఇక్కడి నుంచి ఏదో తప్పించుకొని వెళ్ళుండాలి. దుష్ట శక్తుల్ని ఎలాగైనా మీరే నశించాలి. మమ్మల్ని మీరే కాపాడాలి. అవును, అదే ఇక్కడి నుంచి నిజం. వెళ్దాం. దుష్ట శక్తుల నుంచి, చెడు అలవాటుల నుంచి మమ్మల్ని మీరే కాపాడాలి. అది ఇక్కడే తిరుగుతూ ఉండొచ్చు. ఎడ్వర్డ్, తనకు కావాల్సింది ఇవ్వు. తను ఇంకా ఆ సంఘటన నుంచి బయటపడలేదు. ఇలా చూడమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పు. తనని కాసేపు విశ్రాంతి తీసుకొనివ్వండి. వాళ్ళు సరే. మంత్రగతిని కాల్చాలనుకున్నారు. ఆవిడ చావని చూడ్డానికి చాలా మంది వచ్చారు. ఆ నిప్పు మంత్రగతిని ఏమీ చేయలేదు. ఆ మంత్రగతి నవ్వుతూ పిశాచి పిల్లల్ని ఇంకా వాళ్ళ ఈ భూమిలో స్వేచ్ఛగా ఉంటారని చెప్పింది. ఆ తర్వాత అందరినీ చంపేశారు. ఓ, తన చావుని దేవుడా. చూడ్డానికి వచ్చిన మనుషుల కళ్ళుల్ని కాల్చేసింది. మనం ప్రార్థన చేద్దాం. నీరసంగా ఉంది. కాసేపు మాత్రమే. మన ప్రార్థన మనకి సాయం చేస్తుంది. నేను ఇప్పుడు ప్రార్థించలేను. ఏం లేదమ్మా, నాకు చాలా నీరసంగా ఉంది. కాసేపు నువ్వు చాలా నీరసంగా ఉన్నా, నువ్వు విశ్రాంతి తీసుకోవడానికి నేను ఒక చోటు తయారు చేస్తాను. ఎడ్వర్డ్, ఆ పాప మెడలో నీ సిలువను వేయు, రక్షణ కోసం. అలాగే, ఇదిగోండి. థ్యాంక్ యూ. దీన్ని వేసుకో. ఈ రాత్రికి మెడలో వేసుకో. ఇది నీకు రక్షణగా ఉంటుంది. కెప్టెన్ వ్యాన్, అది నువ్వు గెలిచావు. ఏం చేసావు? ఏమైంది? నువ్వొక చిన్న పిల్లవే. ఇలాగే వ్యాన్, వ్యాన్, జాగ్రత్త వ్యాన్. ఈ పిశాచి నీ కోసమే పనిచేస్తుంది వ్యాన్. వదలండి. ఎక్కించండి. ఏయ్,
నన్ను వదలమని చెప్పాను కదా. మాలాకై కోసం ఇంకా కొంతమందిని తీసుకొచ్చాం ప్రభు. మీ దేవుడి కోసం మీరు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మేము అన్నిటికీ సిద్ధపడే ఇక్కడికి వచ్చాం. మీరు మాకు సేవ చేయాలంటే దానికంటే ముందు మాతో కలవాలి. సరే, చేరాలంటే ఎలా? ఏం చేయాలో చెప్పండి. ఏయ్, ఏం చేస్తున్నారు? ఇది భలే ఉంది. నాన్న నిప్పెలిగించడానికి కట్టెలు దొరికాయి. మంచిది శామ్యూల్, చిన్న ముక్కలుగా చేయి. నేను నీకు సాయం చేస్తాను. కాస్త లాగి ఇలా పెడితే సరిపోతుంది. థ్యాంక్ యూ. చెయ్యవు. దెబ్బ తగిలిందేమో చూస్తా. నొప్పిగా ఉందా? లేదు, నాకు అక్కడ స్పర్శ లేదు. ఎందువల్ల అది నా చేతిలో ఈ ముద్రని వేసింది? నాకు తెలీదు. ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. మనం సేఫ్గా ఉన్నామా? నువ్వేం దిగులు పడకు. నీలో ఎలాంటి దుష్టశక్తి లేదు. నన్ను నమ్ము. నేను మిమ్మల్ని నమ్ముతాను. తీసుకురా శామ్యూల్, ఎంతకంటే పెద్దవి తీసుకురా. మనకి పెద్ద పెద్ద ముక్కలే కావాలి. విలియం, ఈరోజు రాత్రి మంటనే కాస్త రగిలిస్తే చాలు. అనవసరంగా దేని దృష్టిని మళ్లించొద్దు. వ్యాన్, ఏమైంది? నాకు శబ్దం వినిపించింది. ఎక్కడ? అదిగో అక్కడ, ఆ చెట్టు దగ్గర నుండి. నువ్వెక్కడే ఉన్నా? సబల్, సబల్ తల కిందకి దించు. శబ్దం చేయకు. నిశ్శబ్దంగా ఉండవు. వాళ్ళందరూ ఎవరు నీకు తెలుసా? ఎవరు వాళ్ళందరూ? నువ్వు మీ నాన్నని తీసుకురా. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. మనమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. త్వరగా వెళ్ళాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇదే ఆపండి, ఆపండి. కెప్టెన్ వ్యాన్, సహాయం చేయండి. వద్దు, వాడిని చేయకండి, వదిలేయండి.
నన్ను వదలండి. వాడిని వదిలేయండి. వాడికి ఎలాంటి హాని చేయకండి. నా చేతిలో ఏ ఆయుధం లేదు. చేసి వదిలేయండి. దయచేసి ఏదో ఒకటి చేయండి. నిశ్శబ్దంగా ఉండు శామ్. దయచేసి నా కొడుకునేవి చేయొద్దు. మీరు వాడిని ఏమీ చేయకుండా ఉంటే నేను మిమ్మల్ని ఎవరిని ఏమి చేయను. అర్థమైందా? వీడిని చంపండి. వీడిని మీరు శబ్దం చేయకు. చంపగలరు. కాసేపు నిశ్శబ్దంగా ఉండు శాంబల్. హే, నువ్వే వీళ్ళకి నాయకుడివా? నీకేం కావాలో చెప్పు, ఏమైనా చేస్తాను. నన్ను చంప నీవులవుతుందిరా. కుదరదు. నేను చంపలేను. నేను శాంతి మార్గంలో వెళ్తున్నాను. ఆ కుర్రాడిని ఏమి చెయ్యొద్దు. ఈ పిల్లోడికి నీకంటే ఎక్కువ ధైర్యం ఉంది. ఇక్కడ ఉన్నోళ్ళలోనే మగాడంటే వీడే. వద్దు, వద్దు, వాడిని ఏం చేయొద్దు. వద్దు, వద్దు, వద్దు. ఆ మార్పున్న అమ్మాయిని తీసుకురా. ఏదో ఒకటి చెయ్యి, మాకు సహాయం చెయ్యి. వీళ్ళందరినీ చంపేయి, మమ్మల్ని కాపాడు. నా నుంచి ఇదే కదా ఆశిస్తున్నారు. ఏంటిదంతా? నన్ను మీరు ఇలాగే చూడాలనుకుంటున్నారా? అయితే అలాగే కానివ్వండి. నేను నిన్ను చంపానంటే నేను నరకానికి వెళ్తాను. అందుకు తగిన మూల్యాన్ని సంతోషంగా చెల్లిస్తాను. లాక్కెళ్ళండి. మేడల్, మేడల్, నో, మేడల్, నో. No. కొంతమంది ఇటు, కొంతమంది అట్లండి. ఆమెను తీసుకురా. తప్పకుండా.
ఆమె తిరిగి తీసుకురా. తప్పకుండా. ఆమె మీద ఒట్టే చెబుతున్నా, తనని కాపాడుతానని నాకు ఒట్టే. ఇది నా చివరి కోరిక. నాకు స్వర్గమో నరకమో తెలీదు, కానీ నువ్వు నా కూతుర్ని కాపాడాలి. నీ ఆత్మ ఖచ్చితంగా కాపాడబడుతుంది. నిన్ను నువ్వు విడిపించుకోవచ్చు. నాకు తెలుసు ఇది జరుగుతుంది. నాకు ఒట్టేసి చెప్పు. ఒట్టే వ్యాన్. ఒట్టేస్తున్నాను. వాడిని కనిపెడతాను. ఎక్కడున్నా వదలను. తనని కనిపెట్టు. నువ్వు వెళ్ళు. వెళ్ళు. వచ్చేసాడు. చుట్టుముట్టండి, వదలకండి. పట్టుకో. వెళ్ళు వెళ్ళు త్వరగా. లోపలున్నావా? దిగండి. ఆగండి. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఆగండి ప్లీజ్. చూసారా? దయచేసి వదిలేండి. మిమ్మల్ని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్పండి. మీరు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? వాళ్ళ మనుషులు సరిగ్గా చూసి చెప్పండి. ఈ అమ్మాయిని చూసారా లేదా? నన్నేమి చెయ్యొద్దు. నేను ఇంటికి వెళ్ళాలి. నన్ను క్షమించు. నన్ను క్షమించు. వెళ్ళు. తొందరగా వెళ్ళు. త్వరగా వెళ్ళు. అందుకెళ్ళు. అందరినీ ఇటు లాక్కురండి. అందరినీ కిందకి దింపు. చెప్తున్నాడుగా, త్వరగా దిగండి. మీకేం కావాలి? నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. మనం ఇక్కడ నుంచి ఎలాగో తప్పించుకోలేము. ఒకటి బానిసగా ఉండాలి లేదా చనిపోవాలి. మనం ఇందుకోసం పుట్టలేదు. మనం ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళగలం. నా చేయి పట్టుకోండి. మీరు ధైర్యంగా ఉండండి. మనకి మంచి జరుగుతుంది. నోరు మోస్తావా?
భగవంతుడా, ఓ పరమాత్మ, నా కోరికను వినుమారు వేడుకుంటున్నాను. మిమ్మల్ని నేను ఓడించాను. నేను తనని కనిపెట్టలేకపోయాను. నేను ఓడిపోయాను. నేను మార్గాన్ని కనిపెట్టే జ్యోతిని నాకు చూపించి సాయం చేయాలి. ఫాదర్ గారు క్షమించాలి. ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఉన్నాను. ప్రార్థన చేసే సమయంలోనే సురక్షితంగా ఉంటామని నమ్ముతున్నాను. ఈ ఆలయంలో దేవుడి దగ్గర ప్రార్థన చేసుకో. ఆయన మనకి నమ్మకాన్ని ఇవ్వాలని వేడుకో. నేను ఎన్నో చూడకూడని దారుణాలు చూశాను తెలుసా. అంటే ఇదే మీ ఇల్లా? అవును, ఇది నా ఇల్లు. దీన్ని వదిలి నేను ఎక్కడికి పోతాను? చాలా దూరం నుంచి వచ్చావా? 3 రోజుల కఠినమైన పయనం తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇది ఏ చోటో కూడా నాకు సరిగ్గా తెలియదు. డావెన్సీకి సమర్సెట్కి ఇదే పొలిమేరు. నా ఇల్లు కూడా అక్కడే. మీ ఇల్లుని వెతుక్కుంటూ వచ్చావా? ఆ వీరులు ఇక్కడికి వచ్చారా? ఆ మలాకాయ్ వేలు గురించి మాట్లాడుతున్నావా నువ్వు? వాళ్ళు ఈ ప్రాంతాన్ని దాటే వెళ్ళారు. ఉత్తరం వైపు ఉన్న అన్ని ప్రాంతాల్ని చేజిక్కించుకోవడానికి వెళ్ళారు. అయితే నేను పడమటి వైపు పయనించాలి. చావు కోసం ప్రయాణం చేస్తావా? ఈ మలాచి ఎవరు? పిచాసులకు సేవకుడు, మాంత్రికుడు. వాణ్ణి ఎవ్వరూ చూడలేదు. కోటలో ఉంటూ ప్రజల్ని అదుపు చేయడానికి ముసుగు వేసుకున్న వీరుల్ని బయటికి పంపిస్తాడు. బలహీనుల్ని బానిసగాను, బలమైన వాళ్ళని సైన్యంలోకి చేర్చుకుంటారు. అయితే దేవుడు నిదర్శనాన్ని కాపాడుతూ ఉంటాడు. నేను దీన్ని చదివాను. ఇదే ఆఖరి రోజులు. మీరు నిజంగా దీన్ని నమ్ముతున్నారా? దేవుడి యొక్క కాంతి శపించిన ప్రాంతంలో ఉంటుంది. దుష్ట శక్తుల్ని అది బయటికి తీసుకొస్తుంది. దేవుడు దేవతలు నిద్రపోతున్నారు అని అనుకుంటున్నాను. అందుకే మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం. మాటలు తిన్నగా రాని. దేవుడు ఆజ్ఞతోనే అన్నీ జరుగుతున్నాయి. ఈ దుష్టశక్తులన్నీ ఇలా ఏకమవుతుంటే వీటన్నిటిని ఎలా నమ్మగలను? ఇప్పుడు మనం చేస్తుందల్లా ఆ దుష్టశక్తుల దగ్గర నుంచి మనల్ని మనం కాపాడుకుంటున్నామంతే. ఇందులో నమ్మకం ఏముంది?
ఇది పవిత్ర గ్రంథంలో రాసుంది. ఏదో శబ్దం అవుతుంది. ఏంటా శబ్దం? భయపడకు, ఏం లేదు. బయట దుష్టశక్తి లేదు. దుష్టశక్తి లోపలే ఉంది. ఏమంటున్నావు? ఇక్కడికి రా. సైతాన్ వీళ్ళని బానిసలుగా మార్చి దుష్టశక్తులుగా మార్చాలనుకుంది. ఏంటిది? నేనేం చేసుండాలి? వీళ్ళని చంపుండాల్సిందే. నన్ను క్షమించోది నా వల్ల కాదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నాకు తెలిసిన వ్యక్తులు. మలాకాయ్ శాపం వల్లే వీళ్ళలా మారిపోయారు. వీళ్ళ తప్పు కాదు. వీళ్ళందరూ నా జట్టు. ఇప్పుడు వీళ్ళు నా దగ్గరే ఉంటున్నారు. నేనే జాగ్రత్తగా చూసుకుంటున్నా. నేనే ఆహారం ఇస్తున్నా. ఆహారం ఇస్తున్నావా? జీవాహారం. వీళ్ళేం తింటారు? మనిషిని. ప్రభువా, సైతాన్లకి నువ్వు సృష్టించిన శరీరాన్ని ఆహారంగా ఇచ్చాను. నీ ఆత్మ రక్షించబడుతుంది. నీ ఆత్మకి కృప ఉంది. నీ స్నేహితుడి తలకాయ్. ఇతను నాకు బాగా తెలుసు. ఇతనేమీ వీరుడు కాదు. నేను గుర్తున్నానా? నువ్విక్కడేం చేస్తున్నావు? ఓ, మిమ్మల్ని అందరినీ ఈ దుష్టశక్తికి అర్పించారా? కావాలంటే ప్రయత్నించు. త్వరలోనే మలాకాయ్ అంతా వశం చేసుకోబోతున్నాడు. నువ్వు ఎదిరించి పోరాటంలో ప్రయోజనమే లేదు. ఇక్కడ బతకాలంటే తలపడాలి. కానీ నువ్వు గొడవ పడవు కదా. గొడవ పడతావా? నీకొకటి తెలుసా? నేను నా మనసుని ఎప్పుడో మార్చుకున్నాను. ఏయ్!
నన్ను వదిలే, నన్నేమి చెయ్యొద్దు. నన్ను వదిలే, నన్నేమి చెయ్యకు. అలాగా ఈ అమ్మాయి నీ మనుషులు ఈ అమ్మాయిని తీసుకెళ్లారు. తనని చూసావా? లేదు, చూడలేదు. సరిగ్గా చూసి చెప్పు. నీ నికృష్టమైన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆఖరి అవకాశం ఇది. చెప్పరా? నేను చెప్తాను. తనని ఎక్కడ చూసావు? ఎక్కడ చూసావో చెప్పు. చచ్చాడు. అబద్ధం, అబద్ధం చెప్పకు. లేదు, నేను నిజం చెబుతున్నాను. నేను జీవించాలి. నేను నిన్ను బతకనివ్వను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజం చెప్పు. నువ్వు కూడా నిజమే చావరా? చెప్తున్నాను. అతను చనిపోయాడు. నన్ను వదిలే, నేను బతకాలి. నన్నేమి చేయకో. మొత్తం అంతా నాకే ఇవ్వు. ధన్యవాదాలు. నిజంగానే చెప్తున్నావా? బాడీ అది నాకు బాగా తెలుసు. మీరు కెప్టెన్ వాన్, నా పేరు హెన్రీ. నేను మీకు గుర్తున్నానా? కెప్టెన్ వాన్, నేను మీతో పాటు కలిసి కోటలో పనిచేశాను. నా పేరు హెన్రీ ట్రెంట్ఫోర్డ్. మీకు గుర్తుంటుంది. ఇది ఆయన కాదు. ఇతనే అదే. నాకు బాగా తెలుసు. ఇతను మనకి సాయపడతారు. ఏయ్. నన్ను నమ్ము. అది మనం నమ్మొచ్చు, కానీ ఆయన్ని చూడు సరిగ్గా. నా స్నేహితుడు చూసినంతలో మీరే ఒక గొప్ప వీరుడని చెప్తున్నాడు, కానీ నాకు నమ్మకం లేదు. నువ్వు నమ్మకం. మీరు ఏం చేస్తారో నేను కల్లారా చూశాను కెప్టెన్. అది ఎన్నో సంవత్సరాల క్రితం. అంతా ముగిసిపోయింది. నా ఆత్మని నేను అర్పించాను. ఈయన మనకు పనికిరాడు. పద వెళ్తాం. మాకిప్పుడు నాయకుడు అవసరం ఉంది. ఖచ్చితంగా యుద్ధం చెయ్యాలి. అయితే మీరు యుద్ధం చేయండి. తను వెళ్ళిపోయింది. నేను కూడా పోతున్నాను. అన్నిటికీ నేనే కారణం. వాళ్ళే వచ్చి నన్ను లాక్కొని వెళ్ళని. నేను యుద్ధం చేయలేను.
నన్ను వదిలేయండి, దయచేసి నన్ను వదిలేయండి. ఆ కర్ర చూపించండి, నాకు కర్ర చూపించండి. మలాకాయ్ని ఎవరైనా మోసం చేయాలనుకుంటే వాళ్ళకి ఇదే పరిస్థితి. మేము ఎవ్వరి మీద జాలి చూపించము. ఖచ్చితంగా వీడు మిమ్మల్ని కాపాడలేడు. వీడొక మూర్ఖుడు. వీణ్ణి బంధించండి. ఈ ఊరిని మొత్తంగా తగలపెట్టండి. ప్రభువా, మీ శక్తిని ఇవ్వండి.
ఇందువల్లే అతను అవసరం అనుకుంది. అతను మనల్ని కాపాడగలరు. అతను మనకి దారి చూపిస్తారు. ఈయన చూస్తే కూడా ఆపద నిండిన వాడిలాగే ఉన్నాడు. ఏవైనా అయి ఉండొచ్చు. ఒక దుష్ట శక్తిని నాశనం చేయాలంటే అది ఇంకో దుష్ట శక్తి వల్లే అవుతుంది. నీ శరీరం, భూమి, అగ్ని, రాళ్ళు, ఇంకా నీళ్లు. నీ పనికి మాలిన మాయాజాలం నా మీద ప్రయోగించకు. నా పనికి మాలిన మాయాజాలమే ఇప్పుడు నిన్ను కాపాడింది. నీకు ఆ దేవుడి కన్నా చాలా ఎక్కువ శక్తులే ఉన్నాయి. అది మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోకు. నువ్వు అడిగింది నేను చేశాను. ఇప్పుడు తన శరీరం నయమైంది. మా భవిష్యత్తు ఎలా ఉంటుంది? నీ యజమాని నీ రక్తాన్ని చిందించి చీకటి లోకానికి తీసుకువెళ్ళిపోతాడు. అది బాగా అర్థం చేసుకో. ఏం చేస్తున్నారు? మీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. నేను బయలుదేరుతున్నాను. ఎందుకు? ఎందుకంటే ఇది ఇంకా అయిపోలేదు. తను ప్రాణాలతోనే ఉంది. మీరు ఇప్పుడే నయమయ్యారు. ఈ పరిస్థితిలో వాళ్ళని ఎదిరించలేరు. కాస్త నిదానంగా ఉంటారు. మిమ్మల్ని నాతో రమ్మనలేదు. మీరు రావాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలంటే ఇష్టపడకుండా ఉండొచ్చు, కానీ మేము కూడా వస్తాము. మీరే ఆ దుష్ట శక్తిని నాశనం చేయగలరని వీడు చెప్తున్నాడు. మీతో కలిసి మేము పోరాడడానికి మీరు తయారు. నువ్వు ప్రతిజ్ఞ చేసావా? అదే కదా మీకు కావాలి. ఇదంతా అవగొట్టాలి కదా. మీకు మేం సాయం చేస్తాం. మలకాయ్ పాస్టర్ ఇంకా వైద్యుడు తన ఆత్మని పిశాచికిచ్చి శక్తిని పొందాడు. ప్రజలందరినీ బానిసలుగా మార్చి ఈ స్థలాన్ని కూడా ఆక్రమించాడు. ముఖానికి మోసుకేసుకున్నాడు. సైన్యం మొత్తాన్ని వాడి మంత్రంతో దారి నడుపుతున్నాడు. వాడి ముసుగు వెనక మొహం లేదు. మనుషుల్ని తాకి అదుపు చేసుకుంటాడు. నేనే కల్లారా చూశాను. వాడిని మనం చంపేస్తే మలకాయ్ బయటకు వచ్చేస్తాడు. చెప్పేది సులువు, కానీ చేయడం కష్టం స్నేహితుడు. లేదు, వాడిని మనం ఓడిద్దాం. మలకాయ్ ఎక్కడున్నాడో తెలుసా? ఆ భవనంలోనే ఉన్నాడు. లేదు, అక్కడుండే అవకాశం లేదు. ఇందులో అనుమానమే లేదు. నీకు ఆ చోటు తెలుసా? ఆ అంతఃపురాన్ని మా నాన్నగారే పాలించారు. నేను అక్కడే పెరిగాను. పాలించే వాళ్ళు ఎవ్వరు ఇప్పుడు అక్కడ లేరు. ఆయన చనిపోయినట్టు కూడా నాకు తెలీదు. ఇప్పుడు ఇదంతా మనం ముగించి తీరాలి. అందరూ మీ ఆయుధాల్ని సిద్ధం చేసుకోండి. మనం ఇప్పుడు యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది. మీరు భయపడుతున్నారా? ఇప్పటికే వద్దు. అసలు నువ్వేమంటున్నావు? నేను ఎన్ని నగరాలను చేజిక్కించుకున్నానో నీకు తెలుసుగా. ఆ ద్వారానికి మనం ఎలా వెళ్ళగలుగుతాం? నువ్వు మర్చిపోయావా? నేను ఇక్కడే పుట్టాను. సింహద్వారం నుంచి వెళ్ళడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు.
భగవంతుడా, ఇదే నీ ఇల్లా? నువ్వు ఇక్కడే ఉండేవాడిగా? ఆహా. ఇప్పుడు నాకు అంత అర్థమవుతుంది. నువ్వా? ఇంటికి ఆహ్వానిస్తున్నాను. వానెల్ సింగ్, అందరూ దాడి చేయండి. జాగ్రత్త! వీడిని నేను చూసుకుంటాను. లోపలికి వెళ్ళే మార్గం చూడు. వార్! నాతో రండి. మెడత్, 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 నువ్వు లోపల ఉన్నావా? మెడత్, మీరు ఇంక వెళ్ళచ్చు. అందరూ బయటకు వెళ్ళండి. తొందరగా. పెద్దయినా నువ్వు బయటికి వెళ్ళొచ్చు. నేను మీకు సాయం చేస్తాను. ఈ సంఖ్యలని తెంపగలనేమో చూస్తాను. నువ్వు వదిలినా కూడా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు అలాగా? ఎందుకంటే ఇదే నా ఇల్లు. నానా, నువ్వా? నిన్ను మళ్ళీ చూస్తానని అనుకోలేదు. నువ్వు ఇంకా చిన్నపిల్లాళ్ళనే ఉన్నావు. ఇది నువ్వు తీయలేవు. అది ఇనుములా గట్టిగా ఉన్న మాయాశక్తి దాన్ని ఆవహించి ఉంది. నేను మిమ్మల్ని ఎలా విడిపించాలి? నీ వల్ల కాదు. అతనితో శత్రుత్వం వద్దు.
నేను చేసిన తప్పు వల్ల ఇన్నాళ్ళు అపరాధ భావనతో ఉన్నాను. మార్కసే పడతాడని అస్సలు అనుకోలేదు. వాడు చనిపోతాడు అని అనుకోలేదు. అతనేమీ చనిపోలేదు వ్యాన్. అతను చనిపోయి ఉంటే ఇలాంటి అరాచకాలు జరగవు. అంటే చనిపోలేదా? దేవుని కృపతోనే ఆయన బతికుండాలి. అతను బతికింది దేవుడి కరుణ వల్ల కాదు. మీరేమంటున్నారు? కింద పడ్డం వల్ల అతనికి దెబ్బలు తగిలాయి. అయినా అందువల్ల అతను చావలేదు. అతను పైకి లేవలేదు. మందులు ఫాదర్ కూడా అతన్ని నయం చేయలేకపోయాయి. అప్పుడు ఒక మాంత్రికుని ఇక్కడికి రప్పించాను. అవును, మీరు మిలాచిని ఇక్కడికి తీసుకొచ్చారా? మీ అన్నయ్య ప్రాణాలు కాపాడడానికి నా దగ్గర ఉన్నదంతా అతనికి ఇచ్చేశాను. అతని మాయ మంత్రాల వల్ల మీ అన్నయ్యకు నయం చెయ్యొచ్చు. అతి పెద్ద చీకటిలోకి వెళ్ళి మీ అన్నయ్యను విడిపించాడు. కానీ అతను బాగా మారిపోయాడు. కింద పడ్డం వల్ల అతని మొహం చెక్కుకుపోయింది. అందువల్ల అతను మొహానికి మాస్క్ వేసుకున్నాడు. ఆ మాంత్రికుడు చెప్పినట్టుగా విన్నాడు. వాడు నా అన్నయ్య అవకాశం లేదు. నువ్వు చూసే ఆ మాయా శక్తి నీ అన్నయ్య. ఇప్పుడు మార్కస్ తన మాయ శక్తి వల్ల అందరినీ కట్టుబాటు చేస్తున్నాడు. నా కోసం నువ్వు ఒకటి చెయ్యాలి. ఏం చేయాలో చెప్పండి నాన్న. మనిద్దరం కలిసి చేసిన పాపానికి పరిహారం చెల్లించాలి. నా పాపానికి ప్రక్షాళన నా దగ్గర ఉంది. అర్థమైందా? నా వల్ల కాదు. నువ్విది చేసే తీరాలి. అందుకే ఆ మాంత్రికుణ్ణి తీసుకువచ్చాను. నేను బతుకున్నంత వరకు అతను ప్రాణాలతోనే ఉంటాడు. అతను నన్ను చంపడు. దయచేసి ఎలాగలాగ మాకు సాయం ఇంతేనా? చేయండి. కేవలం మీరే మిగిలారా? క్లచర్స్, ఇంకా మాస్టర్స్, మిగతా వాళ్ళందరూ ఏమయ్యారో తెల్ల. అదంతా వదిలేయండి. మీరిప్పుడు దృఢంగా ఉండాలి. పిరికితనం వల్లే ఇలా జరిగింది. ఇంకాసేపు ఓపిక పట్టండి. ఒకే ఒక్క పనితో మొత్తం అంతా ఆపేయచ్చు. మలకాయ్, మలకాయ్, నీ కోసం నేను వచ్చాను. నీకు కావాల్సింది ఇదే కదా? రండ్రా. భక్తి అనే పేరుతో ఒక భక్తుడు ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాడు.
తన సొంత మట్టి కోసం ఇంకా తన ప్రజల కోసం ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాడు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. మా నాన్న సింహాసనం మీద కూర్చోడానికి నీకు అర్హత లేదు. మీ నాన్న చిన్న పిల్లాడు, దుష్ట శక్తులతో ఒప్పందం కుదిరించుకున్న ఒక మూర్ఖుడు. ఆయన నీకు ద్రోహం చేశారు. నీ ఆత్మ అంతం కావాల్సిందే. పైకిలే. ఇప్పటికి నువ్వు విశ్వాసం కలిగిన కొడుకువేనా? మలకాయ్, 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 నా ముందుకు రా. మేడం, నీకేం కాలేదుగా? నా కోసం నువ్వు ఇక్కడికి వచ్చావా? నువ్వు ఎక్కడున్నా వచ్చేవాడిని. వ్యాన్ వద్దు, ఇదంతా వాళ్ళ పథకం. నేను రప్పించడం కోసమే ఇదంతా చేశారు. వ్యాన్ వద్దు. ఆ పిశాచికి నువ్వు అవసరం. దాందే ఉంది, కావాలంటే తీసుకోనివ్వు. వ్యాన్ ఎందుకు ఈ కష్టం? మలకాయ్, నేను చెప్పేది ఒకసారి విను. మార్కస్, నా మాట విను. నువ్వు ఇలా చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ఒకసారి విను. వద్దు, వద్దంటున్నానా? నీ నాయకుడు ఎక్కడ? వాడు ఎక్కడ దాక్కున్నాడు చెప్పు. మలకాయ్, భయపడి దాక్కున్నావా? ధైర్యం ఉంటే నా ముందుకు రారా. నేనెందుకు దక్కోవాలి? నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్లే నువ్వు ఇక్కడికొచ్చావు. నువ్వు చేసిన పాపానికి ఇంత శిక్ష అనుభవించావు. మా నాయకుడికి నీ ఆత్మని కానుకగా ఇస్తాను. నిన్ను తీసుకురావడానికి దుష్టశక్తి ఏం పంపించిందో చూడు. నిన్ను ఈ జంతువు నరకానికి తీసుకువెళుతుంది. నీ ఆత్మ శిక్ష అనుభవించాలి. ఓరి భగవంతుడా. మార్కస్, మన నాన్నగారు చనిపోయారు. ఈ చోటుకి నువ్వే రాజువే. మలకాయ్ నిన్నిక అస్సలు అదుపు చేయలేడు. మార్కో, ఆపు, వద్దంటున్నానా? నీ ఆత్మ శాంతించాలి అన్నయ్య. నీ పవిత్రమైన రక్తమే దీన్ని బయటకు తీసుకొస్తుంది. ఇప్పుడు నువ్వు దర్జాగా బయటికి రావచ్చు. వదలకు, చంపు. దేవుడా,
నువ్వు మాత్రమే నాకు ఇప్పుడు సహాయం చేయగలవు. చాలా ఆపు, తనని వదిలేయి. నా ఆత్మని నువ్వు తీసుకో. ఇంత పెద్ద నిర్ణయం దీనికోసమే తీసుకున్నావా? నీ ఆత్మని కోల్పోతావా? నేను మాటిచ్చాను, దాన్ని నిలబెట్టుకోవాలి. వ్యాన్, దేవుడే కాపాడారు. అది వెళ్ళిపోయింది. మీ నాన్న నాతో చెప్పారు, నేను నిన్ను కాపాడితే నా ఆత్మని నేను తిరిగి పొందొచ్చని. నిన్ను కాపాడాను, నా ఆత్మ నాకు దక్కింది. ఇక ఏ పిశాచికి నా అవసరం ఉండదు. ఆ వీరులందరూ చనిపోయారు. నా మాట నేను నిలబెట్టుకున్నాను. మేడతిని వాళ్ళ అమ్మకి అప్పగించాను. మనల్ని శపించిన ఆ మంత్రగాడితో సహా ఆ రాక్షస దుష్టశక్తి కూడా మొత్తం నాశనమైంది. దుష్టశక్తిని ఓడించడం అంత సులభం కాదు. మళ్ళీ యుద్ధం చేయాలని నాకు తెలుసు. నేను ఇప్పుడు ఒక విచిత్రమైన వ్యక్తిని. నా ఈ ప్రయాణంలో నేను చూసిన విషయాల కారణంగానూ నేను చేసిన విషయాల కారణంగానూ నా గమ్యాన్ని తెలుసుకున్నాను. ప్రపంచం చీకటమయమైన కాలం ఒకటి ఉండేది. శూన్యంతోనూ కుట్రలతోనూ మునిగిపోయింది. దుష్టశక్తికి వ్యతిరేకంగా ఎవ్వరూ పోరాడలేదు. కానీ ఆ కాలం ఇప్పుడు మారింది.